అమెరికాలో గ్రీన్ కార్డ్ అంటే అక్కడ శాశ్వతంగా ఉండటానికి పని చేయడానికి పర్మిషన్ ఇచ్చే కార్డు. దీన్ని లాఫుల్ పర్మనెంట్ రెసిడెన్స్ అని కూడా అంటారు. అయితే ఈ గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మనం చట్టబద్ధంగా అక్కడ దర్జాగా తిరిగేయొచ్చు అని అనుకుంటే సరిపోదు. గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా ఒక ముఖ్యమైన గమనిక, ఒక రూల్ ఉంది. అది తెలియకుండా గనక చిన్న పొరపాటు చేసినా దొరికిపోతారని కస్టమర్ అండ్ బార్డర్ పోలీసులు మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఈ మధ్య. అదేంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, లిటరలీ ఎక్కడికి వెళ్ళినా సరే మీ గ్రీన్ కార్డ్ని మీ వెంట తీసుకొని వెళ్ళాలట. నిజానికి ఇదేం కొత్త రూల్ కాదు, చాలా పాత రూలే. అమెరికాలో పర్మనెంట్గా ఉండేవాళ్ళు ఎప్పుడు తమ లీగల్ స్టేటస్ని తాము చట్టబద్ధంగా ఉంటున్నామని రుజువు చేసే పత్రాలను వెంట పెట్టుకునే ఉండాలి. అయితే చాలామంది వీటిని అజాగ్రత్త చేసి నిర్లక్ష్యంగా షాపింగ్, ఇంటి దగ్గరలో ఉన్న మాల్స్కి వెళ్ళేటప్పుడు ఏముందిలే ఇక్కడే కదా అని నిర్లక్ష్యం చేసి తీసుకెళ్లకుండా ఉంటారంట. అందుకే ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం దీని గురించి మళ్ళీ గట్టిగా గుర్తు చేస్తోంది. దీని అర్థం ఏంటంటే గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన మనమేం సేఫ్ కాదు, రూల్స్ బ్రేక్ చేస్తే గ్రీన్ కార్డ్ ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పకనే చెప్తున్నారు. మరి మర్చిపోతేనో లేక పొరపాటున ఇంట్లో వదిలేసో ఒకవేళ ఆ పత్రాలు తీసుకెళ్ళలేకపోతే ఏంటి పరిస్థితి? పోలీసులు లేదా ఫెడరల్ అధికారులు మిమ్మల్ని అడిగినప్పుడు, ఆపినప్పుడు మీరు మీ గ్రీన్ కార్డ్ చూపించకపోతే అది మిస్డిమినర్ అంటే చిన్న నేరంగా పరిగణిస్తారు. దానికి ఫైన్లు కూడా పడతాయి. అంతేకాదు, ఒకవేళ మీరేదైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే గ్రీన్ కార్డ్ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని దేశం నుంచి వెనక్కి పంపించే అవకాశం ఉంటుంది. అంటే డిపోర్ట్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది అని చెప్పి ఈ స్టేట్ డిపార్ట్మెంట్ ఇంతకు ముందే చెప్పింది. పైగా ఈ మధ్య ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని దేశం నుంచి డిపోర్ట్ చేసే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అందుకని ఈ డిపోర్టేషన్ గ్రీన్ కార్డ్ హోల్డర్ల మెడకు చుట్టుకునే ముందే మీరు తప్పకుండా వారి రూల్స్ ఏంటో తెలుసుకొని పాటించాల్సిందే. అయితే సిబిపి తమ ఎక్స్ పోస్ట్లో ఏం పెట్టిందంటే 18 ఏళ్ళు నిండిన ప్రతి ఎలియన్ తమ ఎలియన్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను వెంట పెట్టుకొని తిరగాలి అని చెప్పి పేర్కొన్నారు. అసలు ఈ ఎలియన్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి అని చాలామందికి అనుమానం రావచ్చు. ఈ పేర్లు వినడానికి పెద్దగా అనిపించినా కూడా చాలా సింపుల్గా చెప్పాలంటే మీరు అమెరికాలో లీగల్గా ఉంటున్నారు అని చూపించే గుర్తింపు పత్రాలు ఇవి, అంతే. అయితే మీరు అమెరికాలో లీగల్గా, చట్టపరంగా, శాశ్వతంగా ఉండడానికి మీ దగ్గర ఉన్న రుజువు చేయడానికి గ్రీన్ కార్డ్ ఒక్కటే మీ దగ్గర ఉండాలి అని ఏం లేదు. మీరు పర్మనెంట్ రెసిడెన్స్ అని మీకు తెలిపే ఏదో ఒక పత్రం మీ దగ్గర ఉంటే చాలన్నమాట. వాటిలో మొదటిది ఈ ఎలియన్ రిజిస్ట్రేషన్ నంబర్, అంటే ఏ నెంబర్ అని కూడా అంటారు దాన్ని. ఇది ఒక ప్రత్యేకమైన 7 నుంచి 9 అంకెల నెంబర్ ఉంటుంది. అమెరికాలో పౌరులు కాని వాళ్ళకి, అంటే నాన్ సిటిజన్స్ అందరికీ కూడా యుఎస్సిఐఎస్ ఇది మంజూరు చేస్తుంది. మీరు ఇమిగ్రేషన్ రికార్డులు, దరఖాస్తులు, స్టేటస్ను ట్రాక్ చేయడానికి దీన్ని వాడుతూ ఉంటారు కదా. అంటే గ్రీన్ కార్డ్ వచ్చే ముందు ఇది ఉంటుంది. సాధారణంగా ఇది ఏ అనే అక్షరంతో మొదలవుతుంది కాబట్టి దీన్ని ఏ కార్డ్ అని కూడా అంటారు. ఇది చాలా ముఖ్యమైన నెంబర్. సో మీ రికార్డులన్నింటికి ఇదే ఆధారం కాబట్టి దీన్ని కూడా మీరు బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చు. గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకున్నాము అని అన్నప్పుడు అట్లీస్ట్ ఈ కార్డు ఉన్నా మీ దగ్గర మీరు లీగల్గా ఉంటున్నారని వాళ్ళు గుర్తించడానికి ఈజీగా ఉంటుంది. ఇక రెండోది గ్రీన్ కార్డ్. దీన్ని అధికారికంగా దీని పేరు ఫామ్ I-551. ఇదే శాశ్వత నివాసులకు, అంటే లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్స్కి ఇచ్చే ఒక పర్మనెంట్ గుర్తింపు కార్డు. ఈ కార్డులో మీ ఫోటో, ఇంకా ఏ నెంబర్, ఇందాక ఎలియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనుకున్నాం కదా, ఆ కార్డు నెంబరు, మీరు ఏ కేటగిరీలో వచ్చారు ఇక్కడికి అనే దాని గురించి వివరాలు, ఎప్పుడు గడువు ముగిసిపోతుంది, దీన్ని లాస్ట్ ఎక్స్పైరీ డేట్ ఏంటి అనే వివరాలన్నీ దీంట్లో ఉంటాయి. అయితే అప్పట్లో గ్రీన్ కార్డ్ ఉంటే అదో ధీమా ఉండేది, సేఫేలే ఇంకా మేము అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళు. కానీ ట్రంప్ ప్రభుత్వం వచ్చాక గ్రీన్ కార్డ్ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయలేరు, పౌరసత్వాన్ని రద్దు చేయలేరు అనే అపోహను మాత్రం బ్రేక్ చేసింది. అంటే రూల్స్ బ్రేక్ చేస్తే వీసా రద్దు చేసి వెనక్కి పంపించే అవకాశం ఎవరికైనా ఉంటుంది అని చెప్పి ట్రంప్ చెప్పకనే చెప్తున్నారు. గ్రీన్ కార్డ్ మీ పేరు మీద ఉంటే సరిపోదు, మీతో పాటు గ్రీన్ కార్డ్ ఉంటేనే మీరు అమెరికాలో శాశ్వతంగా నివసించడానికి, పని చేయడానికి మీరు హక్కుదారులు అని చెప్తున్నారు అక్కడ అధికారులు.
ఇక ఈ రెండే కాక మీరు ఫామ్ I-7666 అనే ఒక పర్మిట్ని కూడా తీసుకొని వెళ్ళొచ్చు మీతో పాటు. దీన్ని వర్క్ పర్మిట్ అని కూడా అంటారు. అంటే శాశ్వతంగా ఉండే నివాసితులు, పర్మనెంట్ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో, లేదా టెంపరరీ రెసిడెంట్స్ కొన్ని రోజులు అమెరికాలో పనిచేయడానికి అనుమతి ఉన్న వాళ్ళకి దీన్ని ఇస్తూ ఉంటారు. అంటే ఒక కంపెనీ నుంచి మీరు కొన్ని రోజుల వరకు, ఒక 3 నెలలో 4 నెలలో అక్కడ అమెరికాలో ఆ కంపెనీ బ్రాంచ్ ఉంటేనో, లేకపోతే అక్కడ హెడ్ ఆఫీస్ ఏదన్నా ఉంటే మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారనుకోండి, అప్పుడు ఈ కార్డ్ అనేది మీ దగ్గర ఉంటుంది. దీనిలో కూడా ఏ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది, మీ ఫోటో ఉంటుంది, అండ్ చెల్లుబాటు అయ్యే తేదీలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది కూడా క్లియర్గా మీరు ఇక్కడ ఉండడానికి వచ్చారు అని చెప్పి ఒక చట్టపరమైన ప్రూఫ్ లాగా ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా మరొకటి ఉంటుంది, అది అరైవల్ డిపార్చర్ రికార్డ్, అంటే I-94 అంటారు కదా దీన్ని. ఇది అమెరికాలోని పౌరులు కానీ, అంటే వాళ్ళు నాన్ సిటిజన్స్ అయినప్పుడు దేశంలోకి ఎప్పుడొచ్చారు వీళ్ళు, ఎంతకాలం ఉంటారు అని చెప్పడానికి దీంట్లో పర్మిషన్స్ అన్నీ కూడా రాసి ఉంటాయి. సో ఆ డాక్యుమెంట్స్లో అవన్నీ క్లియర్గా ఉంటాయి కాబట్టి ఇది వెంట పెట్టుకెళ్ళినా సరిపోతుంది. ఇక కొన్ని వీసా హోల్డర్లకైతే ఈ డాక్యుమెంట్ పైన కూడా ఏ నెంబర్ ఉంటుంది. సాధారణంగా ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు లేదా ఆన్లైన్లో దీన్ని కేటాయిస్తూ ఉంటారనమాట. సో ఈ 4 కార్డులలో ఏదో ఒకటి మీతో ఉంటే మీరు సేఫ్గా ఉంటారు. అట్లీస్ట్ అప్పుడే మీరు అధికారుల మెరుపు దాడుల్లో కాస్తైనా పట్టుబడకుండా ఉంటారు. ఇక అమెరికా ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం 14 ఏళ్ళు పైబడిన నాన్ సిటిజన్స్ అంతా కూడా అమెరికాలో 30 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంటే తప్పకుండా తమ ఏలియన్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను ఎప్పుడూ వెంట పెట్టుకొని తిరగాలి. లేదంటే డిపోర్టేషన్ లేదా డిటెన్షన్ వంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్న మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా ఉంటే ఈ వీడియోను వాళ్ళతో షేర్ చేయండి. వాళ్ళు సేఫ్గా ఉండేందుకు ఇది చాలా ముఖ్యం.